ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక ఆకుకూర రెసిపీ చూసేద్దామండి. ఇది గంగవల్లి ఆకు అంటారు. దీన్ని చాలా రకాలుగా ఉండొచ్చండి. ఈరోజు గంగవల్లి ఆకుతో టమాటా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. దీనికోసం 1/2 kg గంగవల్లి ఆకుని తీసుకుని అలా కట్ చేసుకుని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి. 2 టమాటోస్, 3 ఆనియన్స్ తీసుకున్నాను, కొత్తిమీర. నాకు బిఫోర్ మ్యారేజ్ అసలు గంగవల్లి ఆకు అంటేనే తెలియదు. నాకు పెళ్ళయ్యాక వరంగల్ వచ్చాకే తెలిసింది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా స్కిన్కి, అలాగే హెయిర్కి చాలా మంచిది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే హార్ట్కి హెల్త్కి కూడా చాలా మంచిది. జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందంట. బ్లడ్ షుగర్ని కూడా మనకి రెగ్యులేట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుందంట. ఆకుకూరల్లో చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం వారానికి ఒకసారి అట్లీస్ట్ వారానికి 2-3 టైమ్స్ అయినా ఆకుకూర అనేది తినాలి. అందులోనే మార్చుకుంటూ తినాలి. నేనైతే డైలీ తినమనే చెప్తానండి ఏదో ఒక ఆకుకూర. చాలా మంచిది. ఈ రోజుల్లోనండి ఇదివరకులా లేవు హెల్త్ ఇష్యూస్ అనేవి. ఇప్పుడు మనం ఊరికే సిక్ అయిపోతున్నాం. B12 డెఫిషియన్సీ అని, డి విటమిన్ డెఫిషియన్సీ అని. నాకైతే డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. 3 months కోర్స్ అనేది వాడుతున్నాను. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇలాగే ఉంటుందండి. మనం ఫుడ్లో చేంజెస్ చేసుకోకుండా, డిసిప్లిన్గా ఉండకుండా వచ్చే హెల్త్ ఇష్యూస్కి మనం మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే ఇలాగే ఉంటుంది. సరే, సోది ఎక్కువైపోయింది అనుకుంటారేమో. ఆనియన్ మగ్గాక, టమాటాలు కూడా మగ్గాక ఆ గంగవల్లి ఆకుని అందులో యాడ్ చేసి మంచిగా మగ్గాక, అన్నీ కుక్ అయిపోయాక కారం అనేది యాడ్ చేసుకుని, కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. జస్ట్ మామూలు టమాటా కర్రీ లాగానే, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంది, భలే గమ్మత్తుగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.